జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమాన్ని స్మరించుకున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దనకంటి నరసయ్యతో మాజీ జడ్పీటీసీ రవి శర్మ, నాయ తుక్కాజీ, మేజ్, నీలం రవి, మల్లెల ప్రసాద్, బోదెల నరసయ్య, భగత్, మల్లెల ప్రసాద్, సతీష్ గౌడ్, వివిధ గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితము గౌరవ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలుసు. మరి సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం కోసం తాను చేసిన అభివృద్ధిని ఈరోజు తెలంగాణ ప్రజలు కల్లారా చూస్తూ ఉన్నారు. అంటే ఉండే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడికి స్థాయికి వెళ్ళిపోయిన సంగతి కూడా ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. మన భీమ్గల్ని చూసుకున్నట్లయితే ఈ 10 సంవత్సరాలలో గౌరవ మంత్రివర్యులుగా ఉండి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈ భీమ్గల్ ప్రాంతంలో కూడా మన కల్లారా కనిపిస్తూ ఉన్నది. సెంటర్ లైటింగ్ కావచ్చు, డివైడర్ కావచ్చు, ఈ చెక్ డ్యాములు కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి పల్లెటూరుకి డబుల్ రోడ్ కావచ్చు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు కావచ్చు, రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి పోచంపాల్ డ్యాంలో నింపడం కావచ్చు, మళ్ళా పోచంపాల్ డ్యామ్ నుండి ఈ కప్పలవాగులో 21 ప్యాకేజ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి నింపడం కావచ్చు. మరి అభివృద్ధి అంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్ల ఇదంతా సాధ్యమైంది. మరి ఇంత అభివృద్ధిని చూసిన మనం ఈ 2.5 ఏళ్ల నుంచి ఒక కర్కోటకుడి పాలన కూడా చూస్తూ ఉన్నాం. మరి దయచేసి ఈ తెలంగాణ ప్రజలు మరొక్కసారి కేసీఆర్ గారికి వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని, ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకునే దిశగా కేసీఆర్కి బలం ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరియు ప్రత్యేకంగా ఈ భీమ్గల్ మండల ప్రజలను, బాల్కొండ నియోజకవర్గ ప్రజలను నేను కోరుతా ఉన్నా. మరి మరొక్కసారి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ సాధించి తొలి ముఖ్యమంత్రి అయినందుకు వారికి భీమ్గల్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కేసీఆర్. జై తెలంగాణ. 20 సంవత్సరాల క్రితం ఈ జెండా ఎందుకు పుట్టిందో ప్రజలు ఆలోచన చేయాలా. మనం ఏ మూలాల్ని కూడా మర్చిపోవద్దు. ఆ రోజు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఆంధ్ర వాళ్ళు దోసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ తన పదవులకు రాజీనామా చేసి ఈ జెండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెండాతోనే మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తాను కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసి రాననుకున్న తెలంగాణని 35 జాతీయ పార్టీల్ని ఒప్పించి మెప్పించి అందరు 4 కోట్ల ప్రజల్ని ఏకం చేసి తెలంగాణను ఏర్పాటు చేసిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా అయి మొత్తం రాష్ట్రంని ఒక అభివృద్ధి దిశగా డెవలప్ చేసిన విషయం ప్రజలు మర్చిపోవద్దు. గత మూలాల్ని మర్చిపోయి ఇప్పుడున్న దాన్ని పోల్చుకోవద్దు. మనము కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా బతుకుతున్న రోజుల నుంచి ఈరోజు అన్ని సక్రమంగా చేసిన మన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పందికొక్కుల్లో పీక్కొని తింటుర్రు. ఈ రాష్ట్రాన్ని, ఈ నిధుల్ని మొత్తం ఎక్కడెక్కడ ఒక్క అభివృద్ధి పథకం కూడా చేయని దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు రానున్న రోజుల్లో కేసీఆర్కి మళ్ళొకసారి అవకాశం ఇచ్చి తెలంగాణ శస్త్రమానం చేసుకోవాలని చెప్పి ఈ 26వ జెండా సందర్భంగా నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై తెలంగాణ.